హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో పుష్ప 2 మూవీ రాబోతుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 4 నుండి ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. సో ఇప్పటికే వచ్చిన సాంగ్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. పుష్ప 2 ఎందుకు చూడాలి? పుష్ప 2 చూడడానికి గల 5 కారణాలు ఏంటో చూసేద్దాం. అల్లు అర్జున్ నట విశ్వరూపం. పుష్ప మూవీతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరోగా చరిత్ర సృష్టించాడు. ఆ సినిమాలో పుష్పరాజ్గా అల్లు అర్జున్ నటన నిజంగానే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మేకోవర్ మార్చుకుని ఆయన ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇక సెకండ్ పార్ట్లో ఈ నట విశ్వరూపం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ నుండి వస్తున్న సినిమా ఇది. అల్లు అర్జున్ పెట్టిన ఎఫర్ట్స్ కోసం ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలి. సెకండ్, సుకుమార్ టేకింగ్. పుష్పతో పాన్ ఇండియా హిట్ కొట్టి చూపించాడు సుకుమార్. మొదటి పార్ట్లో చాలా చిక్కుముళ్ళే ఉన్నాయి. మరి సెకండ్ పార్ట్లో ఆ చిక్కుముళ్ళకి సుకుమార్ ఎలాంటి సొల్యూషన్ ఇచ్చాడన్నది తెలియాలంటే మూవీ చూడాల్సింది. 3, శ్రీవల్లి పాత్ర చనిపోతుందా? పుష్పలో శ్రీవల్లిగా రష్మిక బాగా హైలైట్ అయింది. ఇక పార్ట్ 2లో పెళ్ళం మాట మొగుడు వింటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తా అనే ఒక డైలాగ్తో సెకండ్ పార్ట్లో ఈమె నటన, ఫీలింగ్ సాంగ్ తో ఈమె గ్లామర్ కూడా హైలైట్ అయ్యేలా ఉన్నాయి. అయితే సెకండ్ పార్ట్లో శ్రీవల్లి పాత్ర చనిపోతుందా అని మొదటి నుండి గాసిప్స్ వినపడుతున్నాయి. మరి అది నిజమో కాదో సినిమా చూస్తేనే గానీ చెప్పలేం. ఫోర్త్ వన్, డిఎస్పీ బ్యాక్గ్రౌండ్. పుష్ప 2లో డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ ఉంటుందా? పుష్ప 2కి హైప్స్ పెరిగింది మొదటి గ్లింప్స్తోనే. దానికి డిఎస్పీ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా ఉండదు. అయితే సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఎస్పీ చేయట్లేదు, తమన్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. మరి పుష్ప 2లో డిఎస్పీకి క్రెడిట్ దక్కిందో లేదో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక లాస్ట్ వన్, గంగమ్మ తల్లి జాతర. పుష్ప 2 ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుండి గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ గురించి ఎక్కువగా హైలైట్ చేస్తూ వస్తున్నారు. సినిమాలో 15 నిమిషాలు ఉండే ఈ సీక్వెన్స్ని 2 నెలల పాటు చిత్రీకరించారట. కేవలం ఈ సీక్వెన్స్ కోసమే 70 కోట్లు ఖర్చు పెట్టారట. మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెచ్చే సీక్వెన్స్ గా ఉంటుందని అంటున్నారు. మరి సినిమాలో ఇది ఇంటర్వెల్ లో ఉందా, క్లైమాక్స్ లో ఉందా తెలియాలంటే మూవీ చూడాల్సిందే. చూసారు కదా, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.